పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. సో అలాగే అక్కడ ముస్లిమ్స్ మీకు సున్నీ సంథింగ్ చేస్తారు ఆ సీన్ చేసినప్పుడు కొంచెం స్క్రీన్ మీద చూసినప్పుడు ఎలా అనిపించింది, అరే ఇట్లా జరిగిందా అప్పుడు ఆ రోజు నాకు అని చెప్పి సంథింగ్ అంటే మనకి ముందు తెలుసు కాబట్టి ఐ నో వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ద నెక్స్ట్ కానీ ఏమవుతుంది ఏంటి అనేది నాకు తెలుసు. బట్ మై మామ్ అండ్ మామ్ ఎక్కువ ఫీల్ అయ్యారు లైక్ ఏంటిది అనుకొని చెప్పి. బట్ ఎక్కువగా అంటే ఎక్కువ కాదు, ఒక లైట్ గా ఫీల్ అయ్యారు. బట్ సినిమానే కాబట్టి ఇట్ ఈస్ వెరీ నార్మల్ థింగ్. అండ్ ద షూటింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఫస్ట్ నర్వస్గా అనిపించింది. ఆన్ ద షూట్ టైంలో కూడా అంత నర్వస్ అనిపించలేదు. బయట కొంచెం ముందే చెప్పారు ఇట్లాంటి సీన్ ఉంటుందని, లైక్ ముందే తెలుసు అన్ని ఏం సీన్స్ ఉంటున్నాయి నావి, ఏమేం షార్ట్స్ ఉంటున్నాయి అని అంతా తెలుసు. సో అట్లాగే మీరు జైలుకి వచ్చినప్పుడు కూడా ఒక సీన్ ఉంటుంది, అందరం సంథింగ్ డ్రెస్సెస్ న్యూడ్కి కూర్చోబెడతారు ఆ సీన్ లో. సో అది కూడా దట్ వాజ్ నాట్ ఎన్ అందరం బేర్ బాడీతో ఉన్నాం, జస్ట్ ఇన్ వేర్ ఉంది. సో నాట్ అంతగా ఏమంత నర్వస్, కొంచెమే నర్వస్ అందరికి, అందరూ ఉన్నాను నేను ఒకడిని కాదు కాబట్టి. ఒక క్యారెక్టర్ ఇచ్చినప్పుడు మనం బాగా ఇష్టమైన చిన్న సీన్లు చేస్తూ ఉంటాం, కానీ ఎడిటింగ్ టైంలో వచ్చినప్పుడు కొన్ని కొంచెం లాగ్ అయినట్టు సంథింగ్ అయినట్టు కట్ చేస్తారు మన సీన్లు. అట్లాంటి మీరు కష్టపడి చేసిన సీన్ ఏదైనా కట్ చేస్తారా మూవీలో? చాలా కష్టపడి అన్ని కష్టపడి చేసాం. సమ్ ఆఫ్ అదర్ సీన్స్ అది మ్యాచ్ అవ్వక లేకపోతే కనెక్ట్ అవ్వక ఆ సీన్ కి ఇక్కడికి రావద్దను సమ్ అదర్ రీజన్స్ వల్ల కట్ అవుతాయి. అది కూడా ఇక్కడ జరిగింది మూవీస్ లో. ఈ మూవీలో ఫ్యూ ఆఫ్ ద సీన్స్ కట్ అయ్యాయి అలాగా. సో కేజీఎఫ్ లో యష్ గారితో చేసినప్పుడు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? కేజీఎఫ్ మూవీలో చాలా వండర్ఫుల్ గా ఉంది. యష్ గారితో చేయడం కానీ ప్రశాంత్ నీల్ గారితో ఆ షూట్ ఎక్స్పీరియన్స్ ఉందో చాలా చాలా అంటే చాలా హ్యాపీగా, క్యాజువల్గా, వెరీ ఫన్నీగా. ప్రశాంత్ నీల్ గారితో క్రికెట్ ఆడుకోవడం కానీ అప్పుడప్పుడు యష్ గారు కూడా వచ్చేవారు, అలాగా ఫ్రెండ్లీగా ఇది అయిపోయేది. వెరీ నైస్. అంత పెద్ద మూవీలో వర్క్ చేయడం అనేది ఇట్ ఈస్ వెరీ బ్లెస్డ్. సో ప్రశాంత్ నీల్ బాగా మాట్లాడేవారు మీతో, అది సీన్స్ చెప్పేటప్పుడు అట్లా ఆయనతో ర్యాప్ ఎలా ఉండేది? చాలా బాగుండేది ఆయనతో ర్యాప్ కూడా. బాగా మాట్లాడేవారు. బాను అని పిలిచేవారు, బాను వెనకనాడు లేకపోతే టమాటో అని పిలిచేవారు, ఇలా పిలిచేవారు. నన్ను మాత్రం బాను అని పిలిచేవారు. అంత పెద్ద రైటర్ బాను అని పిలవడం ఇట్ ఈస్ వెరీ ఎంతో హ్యాపీగా అనిపించేది. అంటే ఇంత చిన్న సినిమా దాన్ని ఏజ్లోనే మీరు మూవీస్లోకి వచ్చారు కదా, అసలు ఆ ప్యాషన్ అనేది ఎలా వచ్చింది మూవీస్లోకి రావడం అనేది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఫస్ట్ ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు నాకు మా నాన్నగారు ప్రొడ్యూస్ చేసేవారు. హీ వాజ్ ఇంట్రెస్టెడ్ అండ్ ఫస్ట్ ఆయనకి ఇంట్రెస్ట్ డైరెక్షన్ అంటే. ఓకే, మీ ఫాదర్. సో ఫస్ట్ ప్రొడ్యూస్ చేశారు అనమాట కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కానీ ఇండిపెండెంట్. అలాగే ఒక షార్ట్ ఫిల్మ్లో ఒక చైల్డ్ కావాలి అని అంటే ఒక డైరెక్టర్ అన్నకి నేను చూసి బాను ఉన్నాడు కదన్నా, నేను అప్పుడు తరువులో వెళ్తూ ఉండేవాడిని. సో బాను ఉన్నాడు కదన్నా, బాను పెడతామండి. ఓకే అన్న నన్ను తీసుకున్నారు. ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ అయింది, దాని తర్వాత మూవీ ఇదయింది. అలా ఫన్ బకెట్ కానీ అన్నీ జరిగాయి. సో ఈ షూటింగ్ వల్ల స్టడీస్ ఏం డిస్టర్బెన్స్ అవ్వలేదా? ఇట్లా ఫస్ట్లో ఇబ్బంది అయిందండి. ఫస్ట్లో కొంచెం అది అటు ఇటు బ్యాలెన్స్ చేయాలి కాబట్టి చిన్న ఎలా చూసుకోవాలి ఏంటి అనేది అప్పటికి తెలీదు మనకి. సో చిన్న బ్యాలెన్సింగ్ మిస్ అయితే అయ్యింది అప్పుడు. అండ్ ఎప్పుడు అది అలవాటు అయిపోవడంతో అంత ఇదైపోవడం ఏం లేదు. సో అంటే మీ ఫ్రెండ్స్ ఎలా ఉండేవారు? నువ్వు సినిమాలు చేస్తున్నావు, మమ్మల్ని కూడా షూటింగ్ తీసుకెళ్ళచ్చు కదా, అట్లా హీరోతో ఎలా ఉంటారని మాట్లాడతారా స్కూల్లో? ఎట్లా వాళ్ళు నార్మల్గా మాట్లాడతారు అనమాట, హీరోస్ ఎలా ఉంటారు ఏంటి అని. ఎక్కువగా దాని గురించి మాట్లాడడం వాళ్ళకి కూడా తెలుసు అనమాట. హౌ నేను ఆ మ్యాటర్ అంతా నేను స్కూల్లోకి తీసుకురాను. స్కూల్లో ఉన్నప్పుడు స్కూల్ మ్యాటర్స్, మూవీస్లో ఉన్నప్పుడు మూవీ మ్యాటర్, అండ్ స్కూల్కి వెళ్ళినప్పుడు ఏంటి ఏం జరగబోతుంది ఏంటి ఈ డిస్కషన్ ఎక్కువగా ఉంటుంది. దాని గురించి మూవీ టాక్ ఎక్కువగా ఉంటుంది. సో చాలా మంది స్టార్స్ చేశారు, మీరు బాలకృష్ణ గారితో చేశారు. సో అంత ఇంటర్ కథ అయినాడు కదా, ఎన్టీఆర్ కథానాయక్. సో అప్పుడు బాలకృష్ణ గారితో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఇప్పుడు చాలా బాగుంది. అందరూ కోపంగా ఉంటారు ఇదంతా అంటారు, బట్ నేను చేసింది ఒక 2-3 days చేసా.
బట్ నాకేమి ఆయన కోపంగా ఉన్నట్టు ఏమి అనిపించలేదు. ఎందుకంటే చాలా మాట్లాడేది తక్కువ మాట్లాడినా కానీ క్రిష్ గారు ఏదైనా సీన్స్ చెప్పేటప్పుడు నాకు అర్థం కాకపోతే బాలయ్య గారు చెప్పేవారు, ఇలా పట్టుకొని వెళ్ళాలి, ఇలా తీసుకెళ్ళాలి అనుకొని చెప్పి ఇలా చెప్పేవారు. అంత కోపంగా ఏమి ఉండేవారు కాదు.